జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం ఏదైనా మన దేశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మన దేశానికి జరుగుతున్న డ్యామేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే భారతదేశంలో నివసించేటువంటి మెజారిటీ ప్రజల హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, మనం ఏదైనా మాట్లాడితే చాలామందికి మనం మతత్వవాదుల మారి కనపడతాం. కానీ మన చుట్టూ ఉంటూనే మనకు వ్యతిరేకంగా ఎంతమంది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారంటే ఇంకా అది చెప్పడానికి కలిగి కూడా కాదు. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏదో ఒకటి తీసుకొచ్చినా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకు పార్లమెంట్ సీట్లు తక్కువగా వచ్చి ఈ ఉత్తరప్రదేశ్లో ఏంటంటే సమాజ్వాదీ పార్టీకు కొన్ని సీట్లు అయితే ఎక్కువగా వచ్చినాయి. దీంతో ఏంటంటే అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్లోని దేశ వ్యతిరేక శక్తులు ఒక్కసారిగా బయటకు వచ్చి కరాల నృత్యం అంటారు కదా, ఆ విధంగా కరాల నృత్యం చేస్తూ ఉన్నాయి. మీకు అందరికీ కూడా తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళంతా కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటారు. మన దక్షిణాదిలో అంటే చాలా వరకు ఏంటంటే కేరళలో ఇలాంటి వాళ్ళంతా కూడా కనపడుతూ ఉంటారు. కానీ ఉత్తరాదిలో చాలా వరకు ఎక్కువ. కానీ ఇప్పుడు మన అదృష్టం కొద్ది ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలపడడంతో ఈళ్ళ ప్రభావం కొంతవరకు తగ్గింది. కానీ లేదంటే వీళ్ళైతే ఇంకా మామూలుగా కాదు, ప్రతి ఒక్కడు ఒక్కొక్క డాను. ఆ విధంగా ఇక 2027లో ఉత్తరప్రదేశ్లో రాబోయేది తమ ప్రభుత్వమే. అంటే సమాజ్వాదీ పార్టీ అలాగే వాళ్ళు కాంగ్రెస్ కూటమి కదా అక్కడ ఉత్తరప్రదేశ్లో. అంటే మా ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఒక్కొక్కరైతే రెచ్చిపోతారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంకా ఊడికి నచ్చినట్టు మాట్లాడడం, ఇంకా తోకజాడించడం అయితే మొదలుపెట్టారు. అయితే ఈ సూడో సెక్యులర్ల తోకలను మన యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా కట్ చేసి పారేస్తున్నాడు. లేకపోతే ఇంకా అసలు వీళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. ఎవరైతే కాలర్ ఎగరేస్తారో వాళ్లకు యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారనమాట. తెలుసు కదా యోగి స్టైల్ ట్రీట్మెంట్ అంటే ఎట్లుంటుందా. ఇకపోతే ఉత్తరప్రదేశ్లో రెచ్చిపోతున్న ఈ దేశ వ్యతిరేక శక్తులను యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఉక్కుపాదంతో తొక్కి పారదొబ్బుతున్నాడు. ఇక విషయం లేకొస్తే తౌకీర్ రజా ఖాన్ వీడొక మౌలానా, ఉండేది వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని బరేలీలో. వీడికి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా కొన్ని వీడియోలు కూడా నేను చేశా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక పెద్ద మతత్వవాది అనమాట. చెప్పాలంటే ఒక తీవ్రవాదితో సమానం. వీడొక మత ప్రవక్త. కానీ వీడు వేసే వేషాలు మామూలుగా అయితే ఉండవు. వీడు ఇత్తిహాద్-ఏ-మిల్లత్ కౌన్సిల్ అనే ఒక పార్టీ వ్యవస్థాపకుడు కూడా. చూడండి అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడో. అయితే మొన్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి నేను ఇజ్జాచా అని చెప్పేసి వెర్రవీగుతాడు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య పెద్ద సంఖ్యలో మన హిందూ మహిళలను ఇస్లాం మతం లేక మారుస్తానంటూ ఎగిరెగిరి పడినాడు. నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తా. అంటే హిందూ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఇస్లాం లేక మారుస్తానని చెప్పేసి దీనికోసం పెద్ద ఎత్తున ప్రయోగం కూడా చేసినాడు. అయితే యోగి గారి పుణ్యం అని చెప్పి అది కుదరలేదనుకోండి, అది వేరే విషయము. ఇక ఇప్పుడు ఈ తౌకీర్ రజా ఖాన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏది మన ఆర్ఎస్ఎస్ దాని మీద పడినాడు. ఈ తౌకీర్ రజా ఖాన్ మాట్లాడతా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక తీవ్రవాద ఆర్గనైజేషను. చూడండి ఎట్లున్నాయో చూడండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ తీవ్రవాద ఆర్గనైజేషన్ను వెంటనే బ్యాన్ చేయాలి. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ సంస్థలు కూడా తీవ్రవాద ఆర్గనైజేషన్లే, వాటిపై కూడా తక్షణం బ్యాన్ విధించాలా. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెల్లగా స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి వక్ఫ్ బోర్డు ఆస్తులను వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖాళీ చేసి ఆ ఆస్తులను తిరిగి ముస్లింలకు అప్పగించాలని చెప్పి మాట్లాడినాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఆర్ఎస్ఎస్ ఉన్నది, మీరు ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఎక్కడైతే విపత్తు జరిగి ఉంటుందో, ఇప్పుడు ఏదైనా భారీ వర్షాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేకపోతే ఏదైనా దారుణాలు ఎక్కడైనా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు మన రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆర్మీ కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, వాళ్ళతో పాటు కలిసి అంటే మేము కూడా ఉన్నాము, మేము కూడా ఈ దేశ పౌరులు అని చెప్పేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టేది ఎవరంటే ఆర్ఎస్ఎస్. వాళ్ళతో పాటు ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, మేము కూడా మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు నిలబడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం చాలా చోట్ల మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళను తీవ్రవాద సంస్థలతో పోల్చి, ఆయా సంస్థలను తీవ్రవాద సంస్థలతో పోల్చి, అలాగేందంటే వక్ఫ్ బోర్డు ఆస్తులను వచ్చేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకుందంట. చూడండి ఇవి ఎంత దిగజారుడు వ్యాఖ్యలు, ఎంత నీతిమాలిన మాటలు ఒకసారి ఆలోచించండి. వక్ఫ్ బోర్డు అనేది నేను చెప్పిన గతంలో కూడా మనం సినిమాల్లోనూ వీటిలో చూస్తూ ఉంటాం. ఏది ఈ భూ కబ్జాదారులు అని చెప్పేసి డాన్లు, గుండాలు, రౌడీలు ఇలాంటి వాళ్ళంతా చాలామంది చూస్తూ ఉంటాం. ఏంటంటే అన్యాయంగా అక్రమంగా ఒకరి ఆస్తులను వచ్చేసి వీళ్ళు లాక్కోవడం, ఆ భూములను లాక్కోవడం, ఇదంతా వాళ్ళ పేర్లతో మార్చుకోవడం ఎంత కూడా చేస్తూ ఉంటారు. మన దౌర్భాగ్యం కొద్దీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడు ఈ వక్ఫ్ చట్టాలు వచ్చేసి అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అంత ఇచ్చిపెట్టారనమాట. అంటే సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేనంతగా వాళ్లకు అవకాశం కల్పించాలి. దీంతో ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది రెచ్చిపోతుంది. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి దీంట్లో బాధితులు హిందువులే కాదు, అక్కడక్కడ ముస్లింలు కూడా ఉండడం
ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ ఏంటంటే ఆ ఒగ్వర్డ్ ఏదో శుద్ధపోస అన్నట్టు ఇతను మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇతను మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ ఆ విధంగా చేయలేదంటే మా ముస్లింలందరినీ కూడా రోడ్ల మీద తీసుకొని వస్తా. ఇక ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ నిరసనలు ధర్నాలకు పిలుపునిస్తా అంట నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు. మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కల్పితం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఈ తౌకీర్ రజా ఖాన్ వ్యాఖ్యలు చూస్తూ ఊరుకున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడేంటయ్యా అంటే ఈ తౌకీర్ రజా ఖాన్ ఆస్తులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ తౌకీర్ రజా ఖాన్ ఆస్తులన్నీ కూడా ఈ అక్రమ ఆస్తులు అని చెప్పి తెలుస్తుంది. ఇక ఏం జరగబోతుంది అనేది వారం రోజుల్లో తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ మౌలానా తౌకీర్ రజా ఖాన్పై యోగి మార్గ్ చర్యలు అయితే ప్రారంభం కానున్నాయంట. నిన్న నేను మీకు ఒక న్యూస్ ఒకటి చెప్పా. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన మోయిన్ ఖాన్ అనే వ్యక్తి ఒక హిందూ మైనర్ బాలికను అత్యాచారం చేసిందని గాను అతని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేపించి మొత్తం అతను ఆక్రమించుకున్నటువంటి ఆస్తులను అలాగే అక్రమ నిర్మాణాలను 600 మంది పోలీసులను పెట్టి అతని కళ్ళెదుటే కూల్చిపారేశారని అట్టుంటుంది యోగితోని. ఇంకా ఈడు బతికి ఎట్టుంటుందో మనం భవిష్యత్తులో చూస్తాం. అది విషయం అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసేటప్పుడు సింపుల్గా అట్లా ఒక లైక్ కొట్టానుకో, నాయనా చిన్నోడా బుజ్జోడా నువ్వు బాగా చేస్తున్నావు వీడియోలు స్వామి క్యారియర్ ఇంకా నువ్వు బాగా చేయమని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించినట్టు మేమంతా బాగా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యి ఇంకా మేము దూసుకొని పోతాం. అట్లా అలాగే ఈ వీడియోలో 10 మందికి షేర్ చేయండి. చూసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చిందా, కనీసం మీరు చాలా గ్రూపుల్లో ఉంటారు, ఒక గ్రూప్లోనో లేకపోతే మనకు సంబంధించిన ఒక మిత్రుడికో అట్లా షేర్ చేశారనుకోండి, అప్పుడు ఎన్ని వేల షేర్లు పోతాయో మీరు ఆలోచించుకోండి. ఈ న్యూస్ ఎంతమందికి చేరుతాయో, ఎంతమందిలో మార్పు వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి పెద్ద మనసుతో. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.